ఎవర్రా గీడు? హాయ్ చెప్పు కన్నీ, హాయ్ చెప్పు ఫ్రెండ్స్ అను, హాయ్ అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మా శాన్వి అయితే మొన్న పండుగకు పోయినప్పుడే మాతో వచ్చింది. వచ్చేటప్పుడు సోమవారం నుండి స్కూల్ స్టార్ట్ కదా, 2 రోజులు ఇక్కడ ఉంటుంది అన్నట్టుగా తీసుకొని వచ్చినాము. ఈ లొల్లి చూడు, చెల్లు కావాలన్నమాట. ఇక చాయ్ తాగు పోయి అన్న. మా గ్యాస్ అయితే నిన్న ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. ఇక పొయ్యి మీదనే వంట చేస్తాన్నా. ఇంకా వంట ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే చాయ్ తాగినాము, తాగుతా ఉన్నాం. ఇంకా తాగుడు కూడా కాలేదు. ఇక పొయ్యి అట్ట చూడు, కొంచెం మెల్లగా పోయిరా షాను. తాగు, చాయ్ తాగుతాను. చాయ్ ఎట్లా తాగుతావు చెప్పు. తాగుతావా? మళ్ళా పోయి అట కొంచెం పోయి గల్లది పోయి ఇంకా నేను పోతాగు. వేడున్నది, సర్రమంటది. నా సర్ల వేడి ఉన్న సల్లగా తాకిది. అందరం అయితే ముఖం కడిగేసి ఇక్కడ కూర్చున్నాం పోయి కాడ కదా. బాయ్ చెప్పట ఒకసారి, హాయ్ చెప్పు. ఎట్లా నవ్వుతావు? నవ్వు బాయ్. నువ్వు ఎట్లా నవ్వుతావు? నీ పండ్లు చూపెట్టు, పండ్లు ఇయ్యను. నువ్వు ఎట్లా ఎడుతావు? బోట్లు ఎడుతావా? పొగత్తాంది అసలు, వీడియో ఎట్లా వస్తుంది ఏమో. ఇక మా మిన్ను కూడా ముఖం కడిగి వచ్చింది. ఇక ఇవాళ అయితే ఏం చేస్తామనేది వీడియో అయితే చూడేస్తా. ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టు. ఈ పొగ బాగా వస్తుంది. ఒకసారి ఊదరా చిన్న మీద వాడేసుకుంటావా? గ్యాస్ అయితే నిన్న పైపు పలిగిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ సుయ్యి అని ఒకటేసారి సౌండ్ వచ్చింది. దబ దబ పోయి గ్యాస్ మొత్తం బంద్ చేసేసిన. అంటే అన్నం పొయ్యి మీద ఉండే, మరి ఏమైందేమో ఇప్పటి 2-3 సార్లు అవుతుంది. పైపులు అట్లనే అవుతున్నాయి. ఇక గ్యాస్ తీసేసి కొత్త గ్యాస్ కొనాలి అని అనుకుంటున్నాం, కానీ మరి ఎట్లా అవుతుందో చూడాలి. ఇక గ్యాస్ మంచిగా అయ్యేదాకా అయితే పొయ్యి కట్టెల పొయ్యి మీద వండుడు అయితే తప్పది. ఇక వండాలి. ఇక పోయి అన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అయితే మన వీడియో ఏంటిది అని అంటే, పొద్దున చెప్పిన కదా కొంచెం మా గ్యాస్ ఖరాబ్ అయింది అన్నట్టు. ఆ గ్యాస్ మరి మా ఆయన ఇప్పుడు తీసుకెళ్తాడట, మంచిగా చేయించుకొని వస్తాడా, కొత్త గ్యాస్ కొనుక్కొస్తాడా అనేది అయితే తెలియదు, చూడాలి. మాకు దాదాపుగా గ్యాస్ ఖరాబ్ అయ్యి దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. కొనాలంటే ఎప్పుడు కుదురుతలేదు, అసలు వీలైతలేదు. కానీ మరి ఈసారి కొనాలనే అనుకుంటున్నాం, కానీ ఏమవుతుందో చూడాలిగా. కొత్త గ్యాస్ కనుక తెచ్చేది ఉంటే ఖచ్చితంగా మీకు ఇందులో అయితే వీడియో పెడతా, చూడుర్రి. గ్యాస్కి ఏమైంది అనేది అయితే మీకు చూపెడతా. ఇప్పుడు ఒకసారి చూడుర్రి. నేనైతే గ్యాస్ మీద పొయ్యి మీద బియ్యం పెట్టి మా కన్నిగాన్ని అన్నం తినిపించుకుంటున్నా అన్నట్టు. ఆడికి సపరేట్ అన్నం వండిన కదా అది. అయితే ఇంకో ఇక్కడ పొక్కబడి ఇక్కడ దాదాపుగా కనబడుతుందా, ఇంకో ఇది ఈ ప్లేస్లో పొక్కబడి ఒకటేసారి పేలినట్టు సౌండ్, దాదాపుగా ఒకటేసారి గ్యాస్ వేలినట్టుగా సౌండ్ వచ్చింది. అది నాకు తెలుసు గ్యాస్ లీక్ అయిందో మరి పైపు వలిగిందో అని. ఇప్పటికి 3-4 సార్లు అట్లనే అవుతుంది. అట్లా అయినప్పుడల్లా మా ఆయన మళ్ళీ బెల్లంపల్లికి తీసుకెళ్ళడం, పైపు మార్చి చేంజ్ చేసుకొని తీసుకురావడం అట్లనే జరుగుతూ ఉన్నది. కాకపోతే ముందు ఒక చిన్న ఫంక్షన్ ఉన్నది మా ఇంట్లో, దానికోసమైనా కూడా గ్యాస్ కొనాలి కాబట్టి స్టవ్ మరి ఈసారి కొందామని అనుకుంటున్నాం, కానీ అది ఇంటికి వచ్చేదాకా కన్ఫామ్ అయితే లేదు.
కన్ఫామ్గా కొంటాము అని కాదు కానీ ఏమో 50-50 ఛాన్స్ ఉంది. చూద్దాం మరి మా ఆయన కొనుక్కొస్తాడో ఏమో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఇదే గ్యాస్ మీద వంట చేసిన. ఇంతకుముందు మాకు గ్లాసుది ఉండే స్టవ్ మేము వేరు పడ్డప్పుడు మా ఆయన అది తీసుకొని వచ్చింది అన్నట్టు. అది పాతింటి దగ్గర ఉన్నప్పుడు అది కొంచెం మాకు ఇల్లు ఏమంటారు ఇల్లు మంచిది లేక అంత నీళ్ళు కారడము ఈ ఇంటిలాగానే అంత దాని మీద నీళ్లు పడి అట్లా ఇట్లా అది ఖరాబ్ అయింది. అది ఖరాబ్ అయిన కాడికి వెళ్ళి ఇక మా ఆయన నువ్వు అంత మంచి గ్యాస్ తెస్తేనే నువ్వు దాన్ని ఆపుకోలేదు, ఖరాబ్ చేసేసినావు అని నన్ను ఫుల్ తిట్టిండు. ఇప్పటికి కూడా గ్యాస్ కొంటలేడు. కొనుమంటే అట్లనే అంటాడు, నువ్వు ఖరాబ్ చేస్తావు అని. మనకేమో కడగంది ఉండబుద్ధి కాదు కదా. గ్లాస్ దాన్ని కడగద్దట, దానికి ఏదో లిక్విడ్ దొరుకుతుందట, అది పెట్టే తుడవాలట. అది మనకేమో అప్పుడు అంత తెలియదు. మొత్తానికైతే గ్యాస్ అయితే కొంటలేడు. మరి ఈసారి కొనడా చూద్దాము. వాళ్ళందరూ అయితే అక్కడికి వెళ్ళిపోయారు షాప్కు. వాళ్ళు వచ్చిన తర్వాత తీద్దాం వీడియో. మా ఆయనని అడుగుతా, వీడియో పెట్టి అడుగుతా గ్యాస్ తెస్తావా తేవా అని. ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. ఆయనకు అస్సలు వీడియో అంటే నచ్చది. ఏమో నన్ను తిడతాడో ఏమో చూద్దాము. పిల్లలంతా ఆడుకొని ఇక్కడ అంగడి చేసేసారు. వాళ్ళైతే ఇంకా అయితే రాలేదు, వస్తలేరు. వచ్చేటప్పుడు వీడియో తీసి మీకు చూపెడతా. అంతలోపు అయితే మీతో ఒక విషయం అయితే మాట్లాడాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది చాలా తప్పు అన్నట్టుగా పల్లెటూర్లలో ఈ పిట్టలు అసలు పిట్టలు ఈ కోళ్ళు ఏదన్నా మాట్లాడదామంటే చాలు. వస్తారు, వీడియో ఆన్ చేస్తా చూడండి. మా ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. నాకే భయం అవుతుంది ఆయన ముందు. అసలు తీయకు, ఎందుకు తీస్తావు వీడియో అది ఇది అంటాడు. చూద్దాం మరి ఏమంటాడు. తిడతాడేమో. నేను కూడా అత్త కన్నెపల్లి దాకా అక్కడ ప్లేట్లు వేసుకొని తిను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సాయంత్రం పూట ఇంటికాడ మేకలు కట్టేసి అయితే షాప్కి అయితే వచ్చిన. కన్నయ్యని, శాన్విని, మిన్నుని అందరిని పట్టుకొని అయితే షాప్కి వచ్చినాము. కొంచెం అట్లా మీకు షాప్ చూపెడదామన్నట్టుగానే వీడియో తీసిన. ఇదే మా చిన్న షాపు. దీని మీదనే మేము బతకడం. షాప్ అయితే చిన్నదే, అంతగా పెద్ద షాప్ అయితే ఏం కాదు. ఏదో చిన్నగా మాకు ఏదో ఉన్నంత దాంతోనే షాప్ పెట్టుకొని అయితే బతుకుతున్నాము. ఈ షాపు పెట్టి దాదాపుగా 10-15 సంవత్సరాలు అవుతుందేమో. మా పెళ్ళి కాకముందే వీళ్ళకి షాప్ ఉంది, మా ఆయన వాళ్ళకు. కాకపోతే అప్పుడు అందరు పొత్తుల షాప్ ఉండే. మా పెళ్ళి అయ్యి మేము వేరు కాపురం పెట్టిన తర్వాత మేము వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేము సొంతంగా సొంతంగా అయితే చేసుకున్నాము. కాకపోతే షాప్ ఏంటిది అని అంటే చిన్నగా కొంచెం చిన్న రూమ్ కాబట్టి మనం కూర్చోడానికైనా ఏదైనా పిల్లలు పడుకుంటే పడుకోబెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అసలు దాని సామాన్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. సగం సామాన్ ఇంటి దగ్గరనే ఉంటుంది అన్నట్టు. ఫస్ట్లో అయినా అంత గిరాయికి అయితే ఇప్పుడైతే అవుతలేదు. షాప్ అయితే మొత్తం డల్ అయిపోయింది. మేము మళ్ళీ మా కన్నయ్య పుట్టుడు, డెలివరీ, ప్రెగ్నెంట్తో ఉండు, హాస్పిటల్లో చెకప్లు చేసుడు అది ఇదితోనే సరిపోతుంది కదా. షాపులో ఎక్కువ ఉండలేము. ఇదే మా చిన్న షాపు. వీడియో అయితే ఎట్లుందో చెప్పుర్రి. బాయ్ బాయ్.